హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త డెలిషియస్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేసింది కావ్య. హాయ్ కావ్య. హాయ్ స్వీటీ. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. స్టైలిష్ గా ఉంది పాప. కాలిఫోర్నియా నుంచి వచ్చినట్టుంది. అవునా? హెయిర్ స్టైల్ కూడా అలానే ఉంది. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చావు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ కి కాలిఫోర్నియాకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఏం చేస్తుంటావు కావ్య? జాబ్ ట్రై చేస్తున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్. నీకు జాబ్ వచ్చేయాలి. థ్యాంక్ యూ. మరి ఈ టైంలో ఖాళీగా ఉంటావు కదా, ఫ్రీ టైంలో ఏం చేస్తావు? ఫ్రీ టైంలో ఏం చేస్తాను, ఏదైనా కుకింగ్. అంత ఎక్స్పర్ట్ వరా నువ్వు కుకింగ్ లో? లేదు, అంటే చదువుకుంటున్నాం కదా, రేపొద్దున మ్యారేజ్ అయితే ఏమైనా ముందు బాగా ఎక్కువ. పాపకి పెళ్ళైన తర్వాత ఏం చేసి పెట్టాలో ఆలోచిస్తుంది. ఏమేమి ట్రై చేసావు చెప్పు ఇప్పటి వరకు? బిర్యానీ బాగా వచ్చిందా? కొంచెం అటు ఇటు. ఇంకా ఆలు చిప్స్. సో ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? పెరి పెరి మిల్ మేకర్ మ్యాక్రోనీ. ఓకే, ఇదేదో చాలా వెరైటీగా ఉంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ రెసిపీ పెరి పెరి మీల్ మేకర్ మ్యాక్రోనీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పెరి పెరి మీల్ మేకర్ మ్యాక్రోనీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న మ్యాక్రోనీ, ఉడికించుకున్న సోయా చంక్స్, పెరి పెరి మసాలా, పిజ్జా సాస్, టొమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, క్యాప్సికమ్ ముక్కలు. పెరి పెరి మీల్ మేకర్ మ్యాక్రోనీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో కావ్య రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ కడాయి తీసుకోండి. ఫస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకో. ఆనియన్స్ వేసుకో. ఓకే. అరే నీకు ఇంత డౌట్ ఏంట్రా, గట్ట వాడాలా స్పూన్ వాడాలా అని? ఇన్ని సంవత్సరాలు ఎట్లుంటే పైగా కుకింగ్ అని చెప్పింది. నిజం చెప్పు, నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఏదో కొంచెం అబద్ధం చెప్తాను. మోసం చేస్తుంది అందరినీ. చీటింగ్ ఇది. ఓకే, సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అయిపోయింది. తర్వాత టమాటోస్. టమాటోస్ కూడా ఫ్రై చేసుకుని టమాటా సాస్. ఓకే. ఉడికించిన మిల్ మేకర్స్. అండ్ తర్వాత క్యాప్సికమ్. ఓకే. అండ్ కొంచెం మిరియాల పొడి. పిజ్జా సాస్. పెరి పెరి మసాలా. ఇది మొత్తం వేసుకోవాలి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్. పర్ఫెక్ట్. ఫుల్ స్పైసీగా ఉండబోతుంది ఇవాళ. ఇప్పుడు మిక్స్ చేద్దామా? అండ్ నెక్స్ట్ ఏం వేసుకోవాలి? సాల్ట్. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకో. ఉడికించిన మ్యాక్రోనీ. ఓకే, వేసే. మిక్స్ చేసి మూత పెట్టేసుకుని ఒక 2 minutes కుక్ చేసుకోవాలా? చేసుకో. ఓకే. సో ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 minutes కుక్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఈ లోపల మనం కావ్యతో మాట్లాడుతాం. సో కావ్య, నీకు తెలుగు సాంస్క్రిట్ అని బాగా వచ్చా? తెలుగు సాంస్క్రిట్ 2 వచ్చు. అవునా? గ్రేట్ రా. పిల్లలకి నేను ట్యూషన్స్ కూడా చెప్తూ ఉంటాను. అవునా? ఏ క్లాసెస్ నుంచి? 1 నుంచి 5th వరకు. ఫస్ట్ నుంచి 5th వరకు? ఎందుకు ఇక్కడైతే ఈజీగా ఉంటాయనా కదా? అవి ఎక్కువ ప్రెజర్ ఉండదు కదా. ఎస్. అండ్ కాకపోతే కిడ్స్ని హ్యాండిల్ చేయడం కష్టమే. అవును. తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి, వాటికి ఎంత మీనింగ్ ఉంటాయో నేను చెప్తాను, నువ్వు వింటావా? ఆహా, పర్ఫెక్ట్ వింటా. నాకు నేర్పిస్తాను, నేను వద్దన్నాను. ఓకే. ఓకే. ఏంటది? నోటి దురుసు. నోటి దురుసా అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారు ఇది? కప్పకు తెలియదు తను చేసే శబ్దం. ఓకే.
అందువలనే పాముకి ఆహారం అవుతుంది. పాముకి చెవులు ఉండవు కదరా? వినపడుద్ది కదా. ఓకే నోటు దురిసన్నది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. అంటే కప్పకి పాపం దానికి తెలియకుండా నార్సిద్ది, అది పాము వినేసి వచ్చి తినేస్తుంది. పాపం కప్ప కాబట్టి ఇక్కడ నోటి దురుసు ఉంటుంది. Yes. నైస్. ఓకే, ఇంకోటి అహంకారం. అహంకారం అంటే ఇట్లా పొగరు ఇట్లాంటివి కదా. హ్మ్. మరి దీనికి ఏంటి చెప్పు? జిక్క అందాన్ని పులి చూడదు, ఆకలిని చూస్తుంది, అదే అహంకారం. అంటే సింహం కింగ్ కదా, అందుకని అహంకారం ఎక్కువ. అవును. ఓకే, సూపర్. నెక్స్ట్. నీలాగే తొందరపాటుని ఏమంటారు? నాకు తొందరపాటు ఉందా? అదే కదా మరి. ఓది నాకు తెలియదురా ఇది. అంటే ఏమంటారు? అలాగే ఎట్లా తగ్గించుకోవాలి ఒకటి? కుడితే చీమకు తెలుస్తుంది అది చస్తుందని, కానీ అది కుట్టక మానదు. పాపం దానికి దురద ఎక్కువ. దురద కాదు, తొందరపాటు. కానీ అది కుట్టిన తర్వాత మనం గోక్కుంటాం కదా. కానీ చస్తుందని దానికి తెలియదు కదా. వామో, అయినా నీతో 10 నిమిషాలు కూర్చుంటే నాకేమైపోద్దో నేనేమైపోతానో వద్దమ్మా ఆపేద్దాం ఇంకా చాలు. ఓకే ఆల్రెడీ. సో కమింగ్ బ్యాక్ టు అవర్ రెసిపీ, అయిపోయి ఉంటుంది, చూసేద్దామా? చూసేద్దాం. యా, ఫుల్ కలర్ఫుల్గా ఉంది. సో అయిపోయినట్టే కదా? అయిపోయింది. ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం, అలాగే వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. ఓకే ఓకే. సో ఫైనలీ వేడి వేడి పెరి పెరి మీల్ మేకర్ మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం సెట్ చేసేయండి. పెరి పెరి మీల్ మేకర్ మ్యాక్రోనీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న మ్యాక్రోనీ, ఉడికించుకున్న సోయా చంక్స్, పెరి పెరి మసాలా, పిజ్జా సాస్, టొమాటో ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, క్యాప్సికమ్ ముక్కలు. పెరి పెరి మీల్ మేకర్ మ్యాకరోనీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టొమాటో ముక్కలు, టొమాటో సాస్, ఉడికించుకున్న మీల్ మేకర్, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, పిజ్జా సాస్, పెరి పెరి మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న మ్యాకరోనీ కూడా వేసి కలుపుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యామీ యామీ టేస్టీ టేస్టీ పెరి పెరి మీల్ మేకర్ మ్యాకరోనీ రెడీ. పెరి పెరి మీల్ మేకర్ మ్యాకరోనీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. సో మీల్ మేకర్ అండ్ మ్యాకరోనీ. సూపర్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యాకరోనీ అండ్ మీల్ మేకర్ కాంబినేషన్ ఇంత బాగా వస్తుందని. డెలిషియస్, అద్దరిపోయింది. అండ్ పెరి పెరి మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ మిరియాల పొడి కూడా వేసేసరికి ఫుల్ స్పైసీగా ఉంది అండ్ టేస్ట్ సూపర్గా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కూల్ వింటర్లో హాట్ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా కావ్య చేసిన పెరి పెరి మీల్ మేకర్ మ్యాకరోనీ ఎంత డెలిషియస్గా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.